ఇప్పుడు ఏంటి మరి మీకు మీరు సుప్రీంకోర్టుని మళ్ళీ ఏ రకంగా మీరు అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు మీద, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ప్రభుత్వం మీద మీరు పరువు నష్టం దావా వేస్తందుకు మీరు ఆల్రెడీ డ్రాఫ్టింగ్ చేసేందుకు వేస్తున్నట్టు నాకు ప్రెస్ మీట్లో చెప్పారు సార్. అవును సార్. సో దాంతోపాటు మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఎలా ముందుకు పోబోతా ఉన్నారు? అంటే సార్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మొట్టమొదట 5 సంవత్సరాల నుంచి 2016 నుండి 9 సంవత్సరాలు 2016 నుంచి 2025 వరకు కూడా స్తబ్దుగా ఉన్న సుప్రీంకోర్టులో నా అప్పీల్ కేసు కేవలము 15 రోజుల గ్యాప్. ఒక వారం ముందు బెంచ్ మీదకి వచ్చింది. అమికస్ క్యూరీ అనేట ఆయన వెళ్ళిపోయిండు. నా లాయర్కు మాట్లాడే అవకాశం వచ్చింది. అమికస్ క్యూరీ ఎవరు? అమికస్ క్యూరీ అంటే సార్, నేను 14% కింద సుప్రీంకోర్టులో హైకోర్టులో నా కేసు కొట్టేసిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ అప్పీల్ కొరకు పోయింది. అవును. పోయినప్పుడు ఆ అప్పీల్ మీద అప్పుడే డిబేట్ జరిగి అప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే అది అవునా కాదా కొట్టేసిందుకొని మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు తీర్పు రావాలి. యాక్చువల్ గా రాకుండా ఆ అప్పీల్ ను వాళ్ళు ఆపుకొని ఆ అప్పీల్కి కావాల్సిన ప్రొసీడింగ్స్ జరగకుండా ఆపివేశారు సార్. ఎందుకు అంటే కేవలం నా ఒక్క నిజాయితీ కారణంగానే.